నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దం బుల మోక్షహంస. నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దం బుల మోక్షహంస. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యం వాడుచుండెగనుమా. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యం వాడుచుండెగనుమా. మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు, మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు సహజాచలుని కంఠ శబ్దరీతి. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. వినుము ఆర్యులార. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్య రీతి. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్య రీతి. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. నమో భగవతే వాసుదేవాయ. నమో నారాయణాయ. ఓం నమః శివాయ. ఈ గీతా జ్ఞానగ్ర కార్యక్రమం మొదలై నిన్నటికి 971 రోజులైందండి. ఈ రోజు 972 రోజు. ఈ గీతా జ్ఞానగ్ర కార్యక్రమం సంకల్పించి నిర్వహిస్తున్న శ్రీ విద్యాసాగర్ గురువు గారికి, శ్రీ వెంకటేశం గురువు గారికి శ్రోతలందరి తరపున ధన్యవాదాలు, వందనాలు. ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మస్వరూపులైన శ్రోతలందరికీ కైవల్యాసనం తరపున, అలాగే శ్రీ శివరామ దీక్షితుల వారి అచల యూట్యూబ్ ఛానల్ తరపున హృదయపూర్వక స్వాగతం, వందనాలు. గురుదేవులు శ్రీ సహజాచల రాజయోగి శ్రీ వెంకటేశం పూజారి గారిని కార్యక్రమం ఆరంభించమని కోరుతున్నానండి. సర్వము గురువుమయము, సర్వము గురువుమయము. భవరోగ వైద్యుడతడని తెలియుము. సకల విద్యల నిలయము దక్షిణామూర్తి అతడని తెలియుము. మూగవాణి మాటను, ఈ మూగవాణి మాటను శ్రోతలు కోటలు దాటింతురు. గురుకృపా సిద్ధితోనే నేనెంత ఆనందముందినాను. నిజయోగి శ్రీకృష్ణుడు నిజ భక్తుడైనట్టి అర్జునుండు. వీరి సంవాదామృతం జనుల రమణ పాలిట అమృతం. వేదవ్యాసుడు దీనిని జనుల యద వికసించునట్లుగాను మహాభారతమందున వెలిగించే కోటి సూర్యుల వెలుగుతో నిత్య సత్య శాశ్వతమైన పరిపూర్ణంలో లేఖనే జరుగుతున్నట్లుగా మనకు తెలియబడుతున్నటువంటి పవిత్రమైన శ్రీమద్ భగవద్గీత జ్ఞానేశ్వరీయ జ్ఞానయజ్ఞంలో 972 రోజు ఓంకారం యొక్క లక్ష్యాన్ని తెలుసుకునేటువంటి ఈరోజు, ఓంకారం అంటే చలనమేనని తెలియజేసేటటువంటి శ్రీకృష్ణ దేశికేంద్రుల 82వ కందపద్యంతో 2023 అక్టోబర్ చివరి రోజున శ్రోతలందరికీ సాదర స్వాగత సుమాంజలి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత కృష్ణదేశిక ప్రభులు రచించిన
292 కందార్థ దరువులు సంపూర్ణంగా జ్ఞానయజ్ఞంలో రోజుకొకటి చొప్పున వ్యాఖ్యానించబడిన విషయం శ్రోతలకు విదితమే. ఈ కందార్థ దరువులను రచించిన 19 సంవత్సరాల వరకు అవి ముద్రణకు నోచుకోలేదని, వాటిలోని నిగూఢ భావాలను మరింత స్పష్టం చేస్తూ రచయిత క్షరాక్షరోపాధి ద్వయదోషరహిత పరమతత్వ కందములు 261 రచించారని, తదుపరి సద్గురు శుభాశీస్సులతో ఈ రెండూ కలిపి ఒకే పుస్తకంగా ముద్రించారని పెద్దలు చెప్పగా విన్నాం. పుస్తకం ఇప్పుడు మన భక్తులతో చాలా మంది దగ్గర ఉంది. ఈ కందపద్యాలు భగవద్గీతకు ఉత్తర గీత వలె సద్గురు భక్తులకు కందార్థ దరువులలోని ఎన్నో సమస్యలకు సమాధానమై విలసిల్లుతోంది. ఎంతో ఉపయోగకరమైనటువంటి ఈ కందపద్యాలను రోజుకు ఒక్కొక్కటి చొప్పున వివరించాలని అడిగిన ప్రత్యక్ష శ్రోతల కోరిక మేరకు జ్ఞానయజ్ఞంలో శ్రీకృష్ణ పరమాత్మ సందేశానికి ముందే ప్రతిరోజు కృష్ణ ప్రభువుల దర్శనం మహద్భాగ్యంగా భావిస్తూ ముందుకు వెళదామా? చలనమన నీవు సుమ్మి చలనరహితమనిన బయలు చలనమే కల ఈ చలనమే చలనరహితముగలదని కని తొలగ మేలుకగునోయప్ప. చాలా సంతోషం అమ్మా. చలనమన నీవు సుమ్మి. నీవు అంటే నేను. 3 రకాలుగా ఉండే నేను ఉంది కదండి. 3 రకాలుగా ఉండే నేనులో 2 నేనులు చలనం అండి. చలన రహితమైనటువంటి నేను పరిపూర్ణం అండి. అదే కదా మనం ఎస్టాబ్లిష్మెంట్. దాన్ని మన ఇద్దరికి చేత కాదని సద్గురుమూర్తి నేరుగా కృష్ణప్రభు రూపంలోను శ్రీకృష్ణ పరమాత్మ రూపంలోను ఈరోజు మనకు సూచన చేసేదానికి వచ్చారన్నమాట. ఎందుకంటే నేను కాని దానిని అంటే పూజారి వెంకటేశం కాని నేను కాని నేను తెలుసుకున్నాననడం అబద్ధాలండి. బాగా గమనించండి. తెలుసుకున్నానని చెప్తే తప్పేముంది అని కూడా కొంతమంది వాదిస్తారు. నేను కాని నేను తెలుసుకున్నానని చెప్పడం అబద్ధాలు. అయితానని ఆశపడినా తప్పే, కాలేదని బాధపడినా తప్పే. ఇప్పుడు నేను లేనాడికి అసలు నేను గురించి తెలుసుకోనే ప్రసక్తే ఉంది. అక్కడ తెలుసుకుంటే మాత్రం అది కరెక్ట్ అవుతుందా? మళ్ళీ చెప్పండి. నేను కాని వాడికి నేను తెలుసుకోవాల్సిన అవసరమే ఉంది. తెలుసుకున్నా నేను అది తెలుసుకుంది మరి కరెక్ట్ కాదు కదా గురువు గారు. అర్థం కాలేదు నాకు మీ ప్రశ్న సరిగ్గా. నేనే లేనప్పుడు ఆ నేను గురించి తెలుసుకునేది ఏంటి? తెలుసుకున్నా కూడా అది సత్యం ఎలా అవుతుంది? వెరీ గుడ్. మీకు నేను 3 నేనులు కదా చెప్పింది, ఒకటి కాదు కదా. అవును. 3 లేనిదేది ఉన్నదేది మీరు చెప్పండి. నేనే లేదు కదంటే ఏ నేను లేదు? ఇప్పుడు ప్రథమ పురుషం ఉందంటున్నారు. కాదండి, వివరిస్తున్నారు మీరు. అది చూడండి, ప్రథమ పురుషం ఇది మన దాన్ని ఏమంటారు, ఉత్తమ పురుష లేదు. చెప్పండి. ఇంకా నేనేమనలే, మీరే చెప్పండి, నిదానం చెప్పండి. అదే ఉత్తమ పురుష, మధ్యమ పురుష, ప్రథమ పురుష కదా. అన్వయ వ్యతిరేకం అనమాట. ఇప్పుడు ఆయన పెట్టిండేది పై నుంచి కిందికి, మీకు నేను చెప్పిండేది కింద ఉండేది ఆయన పైన పెట్టి చెప్తున్నా 3 రోజులు వరుసగా. చెప్పండి. అదే నేను లేను అన్నాక అది ఏ ఉత్తమ పురుష గాని ఏ పురుషైనా గాని ఇక నేను గురించి తెలుసుకునేది ఏముంది? ఒకవేళ తెలుసుకున్నా కూడా నేను నిజం ఎలా అవుతుంది? సత్యం ఎలా అవుతుంది? సత్యం ఎప్పుడు ఉందండి. సత్యం అంటే అర్థం ఏంటంటే ఎప్పుడు ఉండేది కదా. మరి నేను లేనుగా. నేను లేదు, అది నాకు కావాలి. ఇప్పుడు మీరు 3 నేనులు ఉన్నాయి కదాడా. లేదన్నప్పుడు మరి ఎట్లా? నాకు నీరు దాహం అవుతుంది, నాకు ఆకలి అవుతుంది అంటున్నారు కదండి. నాకు దాహం అవుతుంది, నాకు జ్వరం వచ్చింది అంటున్నాం కదా. ఆ నేనేదో పరిశీలించడం మిగతా జీవరాశులు అంటే మానవుడికి కంపల్సరీ కర్తవ్యం అనే వేదాలంతా ఘోషిస్తుంటే తెలుసుకునే ఉపయోగం ఏముందంటే తెలుసుకోవడమే ఉపయోగం. తెలుసుకుంటే ఉపయోగం ఏముండదో, తెలుసుకోవడమే ఉపయోగం. ఎందుకు తెలుసుకోవాలంటే బంధాన్ని ఫీల్ అవుతున్నాను కాబట్టి తెలుసుకోవాలి. మీరు ఏమంటున్నారు ఇప్పుడు? ఈ ప్రథమ పురుష అంటే 3rd పర్సన్ అండి. 3rd పర్సన్ అని నేను నిజమనుకుంటే, మీరు జ్ఞానయజ్ఞంలోకి వచ్చినాక మీరు 2nd పర్సన్, మీరు అపరోక్షం అయిపోయి ఈ 2nd పర్సన్ అనే నేను వరకు బాగా మీకు అర్థమైపోయింది. అద్వైత సాంప్రదాయం క్లియర్ గా అయిపోయింది మీకు, అందులో అనుమానం లేదు.
ఉమ్, చిత్రం ఏంటంటే ఆ ఉత్తమ పురుషుడైనటువంటి పరమ పురుషుడైనటువంటి మనకు 972 రోజులుగా మనకు చెప్పబడుతూ సూచన చేయబడుతున్నటువంటిది ఏదైతే ఉందో ఉమ్, దాన్ని 26వదైనటువంటిది నిజమైనటువంటిది నిత్య సత్య శాశ్వతమైనటువంటి దాన్ని తెలుసుకొని ఈ నేను తొలగడానికి ఇప్పుడు మీకు ఇబ్బందిగా ఉంది. అది పరిస్థితి. ఉమ్, ఎందుకు ఇబ్బందిగా ఉందంటే ఉమ్, దానివల్ల నాకేంటి ఉపయోగము అనేది ఇప్పుడు మీ ప్రశ్న. ఉమ్, దానిని ఎందుకు తెలుసుకోవాలనేది కూడా మీ ప్రశ్న. ఉమ్, ఈ 2 నేనులు మీరు కాదని ఉమ్, ఆ నిజమైనటువంటి చలనరహిత నేనే నిజమైన నేనని తెలుసుకుంటే ఉమ్, అప్పుడు ఈ ప్రథమ పురుష మధ్యమ పురుషులు ఈ 2 భ్రాంతి అని తెలుసుకొని మీరు తొలగడం మేలు అని. మేలు అంటే అది నిజమైన మేలు అని కృష్ణప్రభు చెప్తున్నాడండి. ఉమ్, చూడండి, చలనమన నీవు ఇద్దరికి ఒకే టాపిక్. ఈరోజు భగవద్గీతలోను కందపద్యంలో ఒకే టాపిక్. ఉమ్, చలనమన నీవు సుమ్మి. ఇప్పుడు చెప్పండి మీరు, ఉమ్. ఏ నేను తెలుసుకోవాలా? చలన నేను తెలుసుకోవాలన్నా చలన రహిత నేను తెలుసుకోవాలన్నా చెప్పండి. చలన రహిత నేను తెలుసుకోవాలి. చలన రహిత నేను తెలుసుకోవాలి కదా. ఉమ్, అదే మీరు గనుక ఉమ్, చలన రహితమైనటువంటి గుర్తు ఏం ఇబ్బంది లేదు. నీవు అన్నా నేను అన్నా ఒక వస్తువేనండి. ఉమ్, ఉండేది చలన రహిత నేను మాత్రమేనండి. ఉమ్, చలనమన నీవు సుమ్మి. ఈ నీవులో 2 ఉన్నాయండి. ఉమ్, మీకు థర్డ్ పర్సన్ సెకండ్ పర్సన్ 2 ఈ నీవులోనే ఉన్నాయి. ఉమ్, చలన రహితమనిన బయలు. చలన రహితము అంటే అద్ద నిజమైనటువంటి నువ్వు. ఉమ్, మేము వేరే దాన్ని తెలుసుకోమని లేదు తండ్రి. ఉమ్, రావూరి నాగేశ్వర ప్రసాద్ గారు, వింటున్న ప్రత్యక్ష శ్రోత, అయ్యా సద్గురు భక్తజనుడా, నిన్ను నీకు తెలుసుకోమంటున్నా, నన్ను తెలుసుకోమనలేదు. ఉమ్, నిజమైనటువంటి అచల పరిపూర్ణుడైనటువంటి ములుగుచ్చ సందు లేకుండా ఉన్నటువంటి కర్తే కానటువంటి అంతటా నువ్వే అయినటువంటి నిన్ను తెలుసుకోమని చెప్తున్నాం గాని మిమ్మల్ని 2వ దాన్ని తెలుసుకోమనలేదే. ఉమ్, ఎందుకు తెలుసుకోమని చెప్తున్నాం అది కూడా చెప్తున్నాడు ఆయన. ఉమ్, చలనమే కళ. నువ్వు కళను నిజమనుకొని ఉమ్, అటు చెప్తున్నాడు ఆయనే. ఉమ్, ఉమ్, చలనమే కళ. ఉమ్, నువ్వు ఈ యొక్క నాగేశ్వర ప్రసాద్ నిజమనుకొని పరిపూర్ణ వల్ల నాకేం ఉపయోగం అంటే ఎట్టా? ఉమ్, పూజారి వెంకటేశాన్ని నిజమని భ్రమిస్తూ ఉన్నావు కాబట్టి ఉమ్, పరిపూర్ణం వల్ల పూజారి వెంకటేశానికి ఉపయోగం ఏమి? ఇది ప్రశ్న. ఉమ్, క్లియర్ కదండి? ఉమ్, పరిపూర్ణం వల్ల పూజారి వెంకటేశానికి ఏం ఉపయోగం ఉందండి? 972 రోజులుగా గంట సేపు తిప్పి తిప్పి ఇదే చెప్తున్నారు. పూజారి వెంకటేశానికి పరిపూర్ణం వల్ల ఉపయోగం ఏంటి? ఇది మీ ప్రశ్న. అవును, క్లియరా? క్లియర్ అండి. అది ఎప్పటికీ పోదు. ఎప్పటికి పోదా? ఎప్పటికి పోదు గురువు గారు, సాధ్యం కాదు. ఉమ్. అది మీరు మాట్లాడుతూ ఉండేది థర్డ్ పర్సన్ నుంచా సెకండ్ పర్సన్ నుంచా? ఇప్పుడు ఎందుకంటే నేను ఒకటై ఈ మూలం లేని గుర్తిరిగే శరీరం నుంచి నేను మాట్లాడుతున్నాను. ఎస్, క్లియర్ కదా? అవును. ఏమండి మీరే అంటున్నారు కదా, మూలం లేని గుర్తిరిగే శరీరమే అబద్ధపు నేను. అటున్నప్పుడు అటు నేను అనే నిజమైన నేను తెలుసుకునే శక్తి ఈ మూలం లేని గుర్తిరిగే శరీరానికి ఎక్కడుంది? లేదండి, నిజమే. మీరు మూలం లేని గుర్తిరిగే శరీరానికి నిజ నేను తెలుసుకునే శక్తి లేదు. ఉమ్, లేదు కాబట్టి లేనివాడు లేకనే ధర్మబద్ధంగా నిర్వర్తించేదానికి, ధర్మబద్ధంగా ప్రవర్తించేదానికి ఎందుకు నొప్పి? సమాజం ఎందుకు ఇట్టుండది? మంచి ప్రశ్న. ఉమ్, నిజమైన నేను తెలుసుకునే శక్తి దీనికి లేదు. ఉమ్, కాబట్టి నిజమైన నేనును తెలుసుకునే శక్తి లేదని తెలిసి ఉమ్, సమాజంలో మిగతా జీవరాశులు ధర్మంగా ప్రవర్తిస్తున్నాయా, ధర్మాన్ని తప్పుతున్నాయా? మానవుడు ధర్మాన్ని తప్పుతున్నాడా? మానవుడు ధర్మాన్ని తప్పుతున్నాడు. కాబట్టి మానవుడు ధర్మాన్ని తప్పుతున్నందున వేదాలు గాను ఉపనిషత్తులు గాను గురువులు గాను సమాజానికి నీతిని బోధించడానికి, ధర్మ పరిపాలనను నిర్వహించడానికి, ధర్మ సంస్థాపనకు, అధర్మాన్ని రూపుమాపుటకు సమాజంలో గ్రంథాలు గురువులు ఏర్పాటు కాబడినారు. ఆ ధర్మాన్ని నిర్వర్తించాలంటే ధర్మానికి అతీతమైంది తెలిసినటువంటి వాడికి మాత్రమే సులభం. బాగా గమనించండి, ధర్మానికి అతీతమైన, చలనానికి అతీతమైన, చలన రహితాన్ని తెలుసుకున్న వాడికి మాత్రమే జ్ఞాన వైరాగ్యం అలవాటు అవుతుందండి.
పరిపూర్ణాన్ని గురించి కూడా ప్రయోజనం ఆశించేవాడు వీడు డూప్లికేట్ కదా. చలనరహితమైన దాని వల్ల చలనానికి ప్రయోజనం ఏమని ఆశించేవాడు చలనం. కాబట్టి చలనమే కళ అనే విషయం తెలియకుండా మీరు చెప్పండి, మెలకువ కళకు ఉపయోగపడుతుందా అని ప్రశ్నించవచ్చా? ఇది బాగుంది. మెలకువ కళకు ఉపయోగపడుతుందా? ఉపయోగపడదని కళ లేకుండా పోతుందంటే అదే అది ప్రబోధే అదే. ఇది సద్గురు సుబ్రహ్మణ్యం గారు కూడా ఈ విషయం చక్కగా చెప్తూ ఉంటారు. పోయిన వాళ్ళందరికీ ఇదే చెప్తాడు ఆయన. సద్గురు సుబ్రహ్మణ్యం గారు కూడా చెప్తూ ఉంటారు, మనకు గాఢ నిద్రలో మేలుకొండయ్యా, గాఢ నిద్రలో మేలుకొండయ్యా అంటూ ఉంటారు. గాఢ నిద్రలో నుంచి ఈ జాగ్రత్తలోకి మేలుకోమని కాదు ఆయన చెప్పేది. ఆయన సూత్రం ఒకటే, గాఢ నిద్ర అది గాఢ నిద్ర వలెను అనిపించు అది అచల పరిపూర్ణము. నువ్వు ఎరుకల్లో నుంచి చూసినప్పుడు నీకు అది అబద్ధం అని తెలుస్తుంది. పరిపూర్ణ స్థితిలో నుంచి వారు ఏం చెప్తారంటే సద్గురుమూర్తి, గాఢ నిద్ర వంటి మెలకువలో మేలుకున్నప్పుడు జరుగుతూ ఉన్నటువంటి ప్రపంచం కలగా తెలుస్తుంది. అప్పుడు ధర్మబద్ధంగా నువ్వు ప్రవర్తించగలుగుతావు, నువ్వెవరికి అన్యాయం చేయలేవు. తప్పు చేసేదాన్ని ఇప్పుడు ఈత నేర్చుకున్న తర్వాత మునిగేదానికి ట్రై చేయండి. ఈత నేర్చుకున్న తర్వాత మునిగేదానికి ట్రై చేస్తే కుదరదు. ఎందుకంటే తెలుసుకున్న విద్యను ఎక్కడ పోగొట్టుకోలేదు. పరిపూర్ణాన్ని తెలిసిన తర్వాత ముందుండేటువంటి పాత అధర్మ ప్రవర్తన వెళ్ళిపోయి వీడి ధర్మంగా ప్రవర్తించడం ఫస్ట్ అలవాటు అయిపోతుందండి. అది ఆచరణ యోగ్యమే తప్ప ప్రవర్తన ప్రారంభించకుండా నోటి మాటలతో మాట్లాడేవాడికి కుదరదండి. కాబట్టి చలనమే కళ. ఈ చలనమే అంటే పరిపూర్ణాన్ని తెలుసుకోలేనటువంటి చలనము. క్లియరా? ఏమన్నా లేదు, పరిపూర్ణాన్ని తెలుసుకోలేనటువంటి చలనమే చలనరహితము కలదని. ఇది తెలుసుకోలేదు, ఉన్ముఖంగా తెలుసుకుంటుంది. అభయానంద గారు పరిచయమైన పాట అదే, అందగ సాధ్యమయా అని మొదలు పెట్టారు. పరిపూర్ణం అందగా అసాధ్యమయ క్వశ్చన్ మార్క్. అది పరిపూర్ణాన్ని తెలియడం అనేది కుదరదు. సద్గురుముఖ తెలిస్తే నువ్వే పరిపూర్ణమని నీకే తెలిసిపోతుంది, నాకు కాదు. అక్కడ రెండోది ఉండదండి. ఇప్పుడు మీ ప్రవర్తన నియంత్రణలోకి వచ్చేస్తుంది. అప్పుడు ఏమైతుందంటే, ఇప్పుడు చెప్పబోయేటువంటి కృష్ణ పరమాత్మ చెప్పబోయేటువంటి దాన్ని సూచన చేస్తాయి ఇక్కడ. మోక్ష సన్యాసికి మోక్షము సేవిస్తుందండి. రాసుకోండి, సర్వ సద్గురు భక్త జనులారా రాసుకోండి వీలైతే. మోక్ష సన్యాసము చెప్తాను. మోక్ష సన్యాసికి మోక్ష సన్యాసిని మోక్షమే సేవించును. మోక్ష సన్యాసిని మోక్షమే సేవించును. అంటే మోక్షం అనేది ఒక ప్రత్యేకమైన వస్తువు కాదు. మోక్ష స్వరూపుడై ఉంటే నువ్వా నీకు ఈ మోక్షం అనేటువంటి ఏదైతే మోక్షం కావాలంటూ ఇన్ని రోజులు నీకు మోక్షం కావాలని ముముక్షత్వం అంటారు కదా దాన్ని. ఇన్ని రోజులు మోక్షం కావాలని ఉవ్విల్లూరినటువంటి, మోక్షం కావాలని దేశాలు గురువుల్ని గ్రంథాలని బట్టి వెతికినటువంటి పూజారి వెంకటేశమే పూజారి వెంకటేశంలో ఉండే గురువుకు సేవ చేస్తూ ఉంటాడండి. ఈ విషయాన్ని తర్వాత ద్వితీయార్థంలో ఎట్లా చూస్తాం, వివరంగా చూస్తాము. ముందు ఇప్పుడు కృష్ణ ప్రభువుల కథ చూద్దాం. చలనమన్న నీవు సుమ్మి. నీవు అంటే కావూరు నాగేశ్వర ప్రసాద్ ఒకడేనా? వింటున్నవారు. నీవు అంటే ఈ సమస్త కదలికలకు నేనే అనే గుర్తే కారణము అని సెకండ్ పర్సన్ లో నుంచి వింటున్నానండి. చలనమన నీవు సుమ్మి అంటే సమస్త చలనములకు 84 లక్షల జీవరాశులుగా, నవగ్రహ నక్షత్రాలుగా, ప్రకృతి పురుషులుగా తెలియబడుతున్నటువంటి అబద్ధపు గుర్తు అనేటువంటి మానసికమే ప్రపంచము అని అర్థం. ఫాస్ట్ నిదానంగా చెప్తున్నా కదండి. మానసికమే ప్రపంచము, మనోరహితమే ప్రపంచరహితము. యోగ వాసిష్టం అంతా కూడా ప్రపంచం ఉత్పత్తి ప్రకరణలో ప్రపంచం ఉత్పత్తి ఏం చెప్పలేదండి. ప్రపంచం ఉత్పత్తి అయిందని చెప్పలేదు. ఉత్పత్తి ప్రకరణంలో మానసికం యొక్క భ్రమే ప్రపంచం. భ్రమేనాహం భ్రమేణత్వం. ఈ ప్రపంచము లేనిది అంటే మనసు లేనప్పుడు ప్రపంచం కూడా లేనిది అవుతుంది.
అట్లా చెప్పారు. అట్లా సమస్త కదలికలకు మానసికమైన గుర్తు వ్యష్టిలోను, ఉమ్, సూర్య చంద్రాదుల మధ్య ఉండే ఎరుక సమిష్టిలోను, ఉమ్, సూర్య చంద్రాదుల మధ్య ఉండేదే సుషుమ్న నాడి ప్రకృతికి. ఉమ్, అంతేనా కదా? చూడండి, అవునండి. అదే ఇడా పింగళ. ఆ, నాకు ఇడా పింగళ మధ్య నాడి సుషుమ్న, ఉమ్, ప్రకృతికి వచ్చి సూర్యుడు చంద్రుడు మధ్యనే కదా భూమి. సూర్యరశ్మి చంద్రరశ్మి ఉంటేనే కదా భూమిలో జీవరాశులు బతికేదానికి. ఉమ్, దీనికి అతీతంగా ఉండేటువంటి దాన్ని పంచభూతాల్లో ఉండేవాడు తెలుసుకున్నానంటే తప్పు. ఉమ్, నేను తెలుసుకున్నాను అనకూడదు, ఉమ్, ఎందుకంటే శబ్దంలోకి వచ్చి చెప్పాలి కదా. ఉమ్, శబ్దంతో చెప్తే అది తెలుసుకున్నట్టు కాదు కదా. ఉమ్, కనుక సమస్త కదలికలకు నేను అనే గుర్తు కారణమని, ఉమ్, నిజ నేను అంటే కావూరి నాగేశ్వర ప్రసాద్లో ఉండేటువంటి పరిపూర్ణము ఉమ్, అంటే పేరు వాడానండి. వినే వాళ్ళందరూ వాళ్ళ పేరు పెట్టుకోండి. అదే అది ఇబ్బంది లేదు. అర్థమైపోతుంది. వింటున్న కావూరి నాగేశ్వర ప్రసాద్ గారిలో ఉండేటువంటి పరిపూర్ణం ఎట్టి కదలికలు లేకుండా స్థిరమై ఉంది. ఉమ్, స్థిరంగా ఉండే పరిపూర్ణంలో అస్థిరమే కళ. ఉమ్, ఈ కళ కావూరి నాగేశ్వర ప్రసాద్. ఉమ్, కలగనే టైంలో కూడా కళ అబద్ధమే కదా. ఉమ్, అదే విధంగా జ్ఞానయజ్ఞం జరుగుతున్న టైంలో కూడా జ్ఞానయజ్ఞం అనే శబ్దమే అబద్ధం కదా, జరుగుతున్నదే లేనిది కదా. ఉమ్, ఈ కదలికతో కూడుకున్న గుర్తు కళ లాంటిది. ఉమ్, ఈ జ్ఞానయజ్ఞంతోనే, ఈ ఓంకారంతోనే, ఈ మాటతోనే మాట లేని దాన్ని గ్రహించి ఉమ్, చలనరహితము కలదని, కని అంటే చూసి అని అర్థం, ఉమ్, గ్రహించి అని అవగాహన చేసుకుని ఉమ్, గురు సూచన ద్వారా దృఢపడి ఉమ్, తొలగా, ఎవరు తొలగా? డూప్లికేట్ నేను లేదని తెలిస్తే ఉమ్, ఇప్పుడు నువ్వే ఒరిజినల్. ఆ, ఇప్పుడు చెప్పండి, తెలుసుకోవడం వలన ప్రయోజనం ఏమని మీ ప్రశ్న ఆన్సర్ ఏమొచ్చింది తెలుసా? ఆ, తెలుసుకోవడం వలన తెలుసుకునేవాడు ప్రత్యేకంగా లేడని, తెలుసుకోవాలనుకున్నది నిన్నేనని నీకే తెలిసిపోయా. ఉమ్, తెలుసుకోవాలనుకున్నది పరిపూర్ణం నీకంటే వేరుగా ఉంది అనుకుంటివి. ఉమ్, ఇప్పుడు ఏమైంది? మధ్యలో వచ్చిన భ్రాంతి పోయింది. ఆ, మధ్యలో వచ్చినట్లు తెలియబడుతున్న భ్రాంతి పోయింది. ఉమ్, కనుక సమస్త చలనములకు నేననే అబద్ధపు గుర్తే కారణంగా ఉందని ఉమ్, గురు సూచన ప్రకారం ఇట్టి గుర్తుతో ఏ మాత్రం సంబంధపడక అచలమై ఉన్నటువంటి పరిపూర్ణమే నిజమైన నేను అని గురుమూర్తి సూచనతో గ్రహించి, గురుమూర్తి సూచనతో గ్రహించి ఈ సృష్టిలో సత్వరజ తమో గుణాలకు సంబంధించినటువంటి అబద్ధపు గుర్తు పరిపూర్ణమైన నాలో లేనే లేదని స్పష్టంగా తెలిసి వాక్యం చేత దృఢపరుచుకుని అబద్ధపు గుర్తును విడిచి ఎప్పుడు గాఢ నిద్ర వంటి మెలకువలో ఉన్నటువంటి వాడు, సమస్యలు లేనివాడు, చావు పుట్టుకలు లేనివాడు, మరణానికి ముందు జన్మను జయించిన వాడు. మరణానికి ముందు జన్మను జయించిన వాడికి మరణం లేదని నేను మీకు చెప్పవలసిన అవసరం లేదనుకుంటాను. అదేనండి, అదే గురుగారు. ఇక్కడ అయితే ఒకటి ఉంది గురుగారు, అకర్తగా ధర్మాన్ని పాటించేలా చేసేది పరిపూర్ణంలో ఉన్న శక్తే కదా. అంటే మోహన్ గుర్తిరిగే శరీరమే చేస్తుంది అంటారు ఇది. అవునండి, గురువు గారిది కూడా పరిపూర్ణం చేస్తలేదా? అకర్తగా ధర్మాన్ని పాటించేలా చేసేది పరిపూర్ణం పట్ల మనకున్న ఆసక్తే కదా. పరిపూర్ణం పట్ల ఉండే ఆసక్తి పూజారి వెంకటేశంది. ఈ మూలం గుర్తిరిగే శరీరంగా చేయాల్సిన పని ఏముంది? ఏమండి, అకర్తగా ధర్మాన్ని పాటించేలా చేయాల్సిన పని మూలమైన గుర్తు శరీరానికి పట్ల ఆసక్తి ఏముంటది? పరిపూర్ణంలో ఉన్న పరిపూర్ణం పట్ల ఉన్న ఆసక్తే మన అకర్తగా ధర్మాన్ని పాటించేలా చేస్తుంది. అంటే పరిపూర్ణానికి ఆ శక్తి ఉంది కదా. పరిపూర్ణం పట్ల మనకే ఆసక్తి ఉండాలి. పరిపూర్ణాన్ని తెలిసిన తర్వాత ఆ పని కూడా మనమే చేయాలి. పరిపూర్ణం ఏమీ చేయదండి. చేసి చేయనట్టు. ఎస్ అంతేనండి. అంటే చేసి చేయనట్టు అంటే చూడకనే చూసినట్లు, అంటే కర్త గాని కర్త, మూలము కాని మూలము. ఈ మూలము కాని మూలము కూడా మీ అవగాహన కోసం చెప్పాల్సి వచ్చింది. అంతేనండి.
అంతే. మూలము కాని మూలము అని చెప్తా ఉండేది మూలం లేని గుర్తెరిగే శరీరమే. ఉమ్, అది వినేవారి స్థాయిని బట్టి మీకు చెప్పాల్సి వచ్చింది అంతే. ఉమ్, ఇప్పుడు కృష్ణ పరమాత్మ కూడా ఇదే ప్రయోగమే చేస్తారు అక్కడ. ఉమ్, ఇది ఇక్కడికి ఈ యొక్క కృష్ణ ప్రభువుల యొక్క చంద పద్యానికి భావం పూర్తయిందండి. ఉమ్. కృష్ణ ప్రభువులకు ధన్యవాదాలు తెలియజేస్తూ కృష్ణ పరమాత్మ చెప్పే శ్లోకం కూడా ఇదే విషయాన్ని తెలియజేస్తుంది అక్కడ. అట్లాగే. ఉమ్, ఓంకార రహిత పరిపూర్ణాన్ని ఓంకారంతో సూచన చేస్తాడు. ఉమ్, అక్కడ మీకు వచ్చే సందేహాలన్నీ ఆడొస్తాయి. అలాగే. అక్కడ మళ్ళీ మీరు ఎక్స్ప్రెస్ చేయండి. ఉమ్, మీ వల్లనే ఇది నాకు వివరంగా తెలియబడాలి అదే గురుగారు. అని అండి. శ్రీ భగవాను వాచ. శ్రీ భగవాన్ వాచ. ఇలా కొన్ని ముఖ్యమైన విషయాలు ఉన్నాయండి, ఆ, అది చెప్తాను చూడండి. ఇంతవరకు 2వ శ్లోకం నుంచి 22వ శ్లోకం వరకు శ్రద్ధాత్రయ విభాగం పూర్తి చేయబడింది. ఉమ్, అధ్యాయం అయిపోయింది. ఉమ్, ఓంకారానికి అతీతంగా ఉండేదాన్ని సూచన చేయడం కోసమే 23వ శ్లోకం ప్రారంభమైంది. ఉమ్, వేదోపనిషత్తుల సారాంశాన్ని పూర్తిగా తెలియజేయడం కోసమే ఓం తత్ సత్ అనేటువంటి 3 పదాలను తీసుకొని కృష్ణ పరమాత్మ కొత్త పద్ధతిలో, ఇంతవరకు కనీ విని ఎరుగని పద్ధతిలో, ప్రపంచ సాహిత్యంలో ఏ పుస్తకము తెలియజేయలేనంత విలక్షణంగా, ప్రపంచ సాహిత్యంలో ఏ పుస్తకము ఏ శ్లోకము ఎక్కడా తెలియజేయలేనంత విలక్షణంగా, చాలా స్పష్టంగా ఈ యొక్క 23వ శ్లోకం నుంచి 26వ శ్లోకం వరకు, 23, 24, 25, 26, 27 ఈ 5 శ్లోకాల్లో టోటల్ పరిపూర్ణ సూచనను సూచించడానికి ప్రయత్నం చేశారు. అది ఎట్లా చేశారు అనేది తినబోతు రుచేందుకు చూద్దాం కదండి. ఓం తత్సదితి. ఓం తత్సతితి. నిర్దేశో. ఓం తత్సదితి నిర్దేశో. ఓం తత్సత్ ఇతి నిర్దేశో. బ్రహ్మణః త్రివిధః స్మృతః. బ్రాహ్మణాస్తేన వేదాశ్చ. వేదాశ్చ. యజ్ఞాశ్చ విహితాః పురా. పురా. కొత్త సబ్జెక్ట్ ఇక్కడ ప్రారంభమైందండి. ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, భగవద్గీత 2 అధ్యాయాలకి 72 శ్లోకాలు అంటే 7 + 2 9. అక్కడ భగవద్గీత పూర్తి అయిపోయిందండి. 3వ అధ్యాయంలో కృష్ణ పరమాత్మ నోరు తెరిస్తేనే ఈ పురా ప్రాంత దీంతోనే స్టార్ట్ చేశారండి ఆడ. అందుకని చెప్తున్నాను. అక్కడ కూడా ఏం చెప్పారు? లోకేస్మిన్ ద్వివిధా నిష్ఠా పురా ప్రోక్తా మయా నఘ. జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం. గృహస్థులకు గాని వేదాన్ని పఠించిన వారికి గాని వీళ్ళందరికి కలిపి నేను సృష్టి ప్రారంభంలోనే ఈ వేదాలు ఉపనిషత్తులంతా రచించబడ్డాయి. వేదవ్యాసుడనే మహానుభావుడి చేత అచల ఋషి ఈ 432 కోట్ల సంవత్సరాల కల ప్రపంచానికి ముందున్నటువంటి అచల పరిపూర్ణాన్ని సూచన చేయుటకు వేదాలు, ఉపనిషత్తులు, మంత్రాలు, సూత్రాల ద్వారా గురుముఖంగా నేర్చుకోవడానికి కావాల్సినటువంటి సరంజామా అంతా నిర్దేశించబడిందని అర్థం. ఇది సంక్షిప్తంగా నా అనుభవం అండి. మీకు కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి వరుసలో భావం చూద్దాం. చూడండి. ఓం తత్ సత్. ఈ ఓం అనేది సృష్టికి మూల పదార్థం అని చెప్పాను మీకు. ఓం అంటే ఇక్కడ శబ్దము అని అర్థం, అంతే, అంతకంటే ఏం లేదు. ఆ ఊ మా అనేటువంటి 3 మాతృకల చేత సత్వ రజ తమో గుణాల నిశ్శబ్దం నుంచి కలలాగా తోచిన పదార్థమే ఓం. ఇంకోసారి చెప్పండి. ఆ ఊ మా తో కూడి. ఆ ఊ మా అంటే ఇంగ్లీష్ లో ఏ వస్తుంది, తమిళంలో అన్ని భాషల్లోనూ ఆనే మొదటి అక్షరం అండి. అంతే. ఆ ఊ మా ఓం. ఓం అనేది 3 గుణాలకి సూచిక అండి. 3 గుణాలకి సూచిక. ఓకే.
ఈ 3 గుణాలు కూడా ప్రకృతిలో బయటపడినప్పుడు మీకు కనిపిస్తా ఉంది కానీ ఈ 3 గుణాలకు సంబంధించి శూన్యంలోనే ఆకాశంలోనే ఈ 3 గుణాన్వితమైన శక్తి అనేది కలలాగా తోచిందండి. అది నిజం కాదండి. 3 గుణాల సూచిక కల్లో తోచింది. కల్లో తోచిన సెకండ్ పర్సనే ఈ 3 గుణాల సారాంశం. కలలాగా అంటే ఇప్పుడు వ్యష్టి కళ నాగేశ్వర ప్రసాద్ది, సమిష్టి కళ నాగేశ్వర ప్రసాద్ లోని 25వ నేనిది, అదే 2వ నేనిది. అది బాగా గమనించండి. నాగేశ్వర ప్రసాద్ లో 3వ నేను నామరూపాలకు పరిమితమై ఉంది. నాగేశ్వర ప్రసాద్ లో ఉండే 2వ నేను సృష్టికర్తగా అపరోక్షం చెందుతా ఉంది. దాన్ని మొదటి నేనుని, నిజమైన నేనుని తెలుసుకున్న వెంటనే ఈ డూప్లికేట్ అయిపోయి నాగేశ్వర ప్రసాద్ ఒరిజినల్ గా తెలియబడ్డారు. తెలియబడ్డప్పుడు నేను తెలుసుకున్నాను అన్నాడు ఆయన. కన్ఫ్యూజ్ అవుతాను ఇక్కడ. చెప్తాను, మళ్ళీ చెప్తాను. అంటే శబ్దంలోకి వచ్చేస్తాం కదా చెప్తే. ఓకే, పరిపూర్ణము శబ్దించదు కదండి. సిద్ధించదు, కరెక్ట్. శబ్దం అనేది, ఓం అనేది సృష్టికి మూల పదార్థం కదండి. సృష్టికి మూల పదార్థం, 3 గుణాలకు సూచన, కల్లో తోచిన దాని యొక్క సారాంశం, సారాంశం. కళను కళ అని చెప్పేది కూడా మేలుకున్న తర్వాతనే చెప్పాలా. ఇప్పుడు మామూలుగా వెస్టి కళలో మేలుకున్న తర్వాతనే కళ అబద్ధం అని చెప్పగలడు. అదేవిధంగా సృష్టి అబద్ధం అని నేను మేలుకున్న తర్వాత, నేను చెప్పేదానికి నాకు మేలుకున్న తర్వాత అంటే నేను సృష్టికి అతీతుడై మాట్లాడాలి కదా, నా వల్ల అవుతుందే లేదు. అట్లా అర్థం చేసుకోవాలి మీరు. ఇప్పుడు నేను పంచభూతాలకు అతీతంగా ఉండేదాన్ని పంచభూతాల్లో నేను నిర్వచించి చెప్పేదానికి వీలవుతుందా? మరి ఎలా చెప్పారు? మరి శంకరాచార్యులు వీళ్ళందరూ కూడా చెప్పారు కదా, ఎలా చెప్పారు? లేదు, వాళ్ళు చెప్పలేమని చెప్పి విడిచిపెట్టారు. అదట సాధ్యం. మరి లేకపోతే ఎలా తెలుసుకుంటాం మనం, ఎవరు చెప్పకపోతే? ఏదైనా ప్రూఫ్ కావాలండి, అట్టంతా చెప్పే బాగండి. నేను విత్ ప్రూఫ్ నెంబర్ తో సహా చెప్తా, శ్లోకం నెంబర్ తో సహా చెప్తా మీకు. శంకరులు కూడా ప్రతిపాదించింది ఏమన్నారంటే, కోట్లాది గ్రంథంబుల సారము ఏకమై వినిపించెను, లేనిది లేదు, ఉన్నది లేకపోవుట లేదయ్యా. ఆయన మాట ఇది. లేనిది లేదు, ఉండేది లేకపోవడం లేదన్నాడు తప్ప ప్రతిపాదించి నోటి మాట చెప్పలేదు ఆయన. చెప్పేదానికి లేదండి. ఎందుకు చెప్పేదానికి లేదో చెప్తాను ఇప్పుడు మీకు. నేను కళ్ళలో ఉండే వస్తువు లేదని నా నోటితో చెప్తానండి. ఇప్పుడు ఎట్లేదు చూపించు అంటే ఏం చెప్తారు మీరు చెప్పండి? మీకు కళ్ళలో కనపడినవి వస్తువులు కళ అని తెలిసిపోయిందండి. ఎట్లా లేదంటే ఇప్పుడు ఇంత ముందు లేదుగా అంటే లేదట్టేగా. నాకు సాక్ష్యం కావాలి. మీరు అడిగే ప్రశ్న కూడా ఇట్టే ఉంది. ప్రశ్నతో ప్రశ్న సమాధానం చెప్పొచ్చు అని ఇప్పుడు మీ వల్ల తెలుసుకున్నాను చూడండి. ఈ రోజు మీకు తేట తెల్లం కావాలి. కళ్ళలో మీకు సింగపూర్ లో మీరు 7 మంది ఫ్రెండ్స్ తో కలగన్నారు అని మీరు చెప్పారు లేసి. నాకు ప్రూఫ్ ఏంటి? ప్రూఫ్ అంటానికి కూడా కళ, అది కళ అని మనం చెప్తారు ఉన్నాగా వాళ్ళతో. అవునండి, ఇప్పుడు చూపేయండి మరి. అంత కళ అని చెప్తున్నాం కదా గురువు గారు, అది కలగానే అని చెప్తున్నాం. ప్రూఫ్ ఏముందానికి? ఇంకా అదే విధంగా పరిపూర్ణం కూడా ఉందని చెప్పడమే కాబట్టి తప్ప ప్రూఫ్ చెప్పేదానికి నా వల్ల కాదు. ఇప్పుడు ఈ కళ్ళలో నీకు కనపడిందానే నువ్వు చూపించలేకపోతే అంతే. నాకేం తెలుసు, మీరు చెప్పిస్తా ఉండేది అంతా, మీరు పలికించేది. అంటే మీరు అడిగే ప్రశ్న బట్టి నాకు ఐడియా వస్తుందండి. అదే కళ్ళలో దాన్ని మనం చూపించలేము, ఎలాగో పరిపూర్ణాన్ని కూడా అలా చూపించలేము. మరి గురువు ఎలా చూపిస్తున్నాడు? చూపిస్తా ఇప్పుడు, అది కూడా ఇప్పుడు చెప్తా. పోనీ మీ కళ్ళలో నేను వచ్చి ఏమయ్యా జ్ఞానయజ్ఞం ఎట్టుందని నేను అడగగలనా? లేదు. జ్ఞానయజ్ఞం జరిగేది జాగ్రత్త అవస్థలో. మీ కళ్ళకి రాత్రికి నేను వచ్చా, కావూరు నాగేశ్వర ప్రసాద్ గారు, నేను చెప్పేది మీకు ఏమైనా అర్థమవుతుందా? ఇదో కొత్త ప్రశ్న. ఏమో మీరే నా దగ్గర పుట్టిస్తున్నారు ఈ ప్రశ్నలన్నీ. ఇప్పుడు మీ కల్లోకి ఈరోజు అంటే 31వ తేదీ నెలాఖరు అయిపోయిందండి. రేపు 1వ తేదీ వచ్చేస్తా ఉంది కదా. తెల్లారితే అర్ధరాత్రి దాటితే 1వ తేదీ వస్తుంది. రేపు తెల్లారితే 973వ ఎపిసోడ్ లో మీరు ఏం చెప్తారో నాకు అర్థం కాదు కాబట్టి ఇప్పుడే చెప్పండి. రేపు చెప్పబోయే ప్రశ్నలు ఇప్పుడు చెప్పండి. మీ కళ్ళలోకి వచ్చి నేను అడిగితే మీరు చెప్తారా? చెప్పలేదు. మీ కళ్ళలోకి వచ్చి నేను అడగను కూడా అడగలేను.
మీ కళ్ళలోకి వచ్చి అడిగేదని నా వల్ల అవుతుందే. ఉమ్, అదే విధంగా పరిపూర్ణం ఎరుక కాదు, ఎరుక పరిపూర్ణం కాదని చెప్పడానికి ఇప్పుడు ఈ సన్నివేశం అంతా మీకు. ఉమ్, దాన్ని దీంతో చెప్పేదానికి కాదు, దీన్ని దాంతో చెప్పేదానికి కాదండి. ఉమ్, అందుకని ఏమంటారంటే పెద్దలు, శంకరులు గాని ఇంకా అంత పెద్దలైనా ఏం చెప్పారంటే, ఉమ్, తెలుసుకునేది కాదు అని తెలియజెప్పడానికే వీళ్ళు చెప్తున్నారంట. ఆ, అది ఆడ మీకు పూర్వం తెలుసు. ఇప్పుడు వాళ్ళు ఎస్టాబ్లిష్ జగం మిథ్య బ్రహ్మ సత్యం అన్నప్పుడు ఎస్టాబ్లిష్ చేసినట్టే కదా, పరిపూర్ణం ఉందని చెప్పినట్టేగా వాళ్ళు. చూపి మనం చూపించడానికి ఇంకా దానికి ఏముంటుంది, ఇంకా దాంట్లో ఉండదు. అది చూపు ఇచ్చారు మీకు, ఆ, మీరు చూసుకోవాల్సిందే. ఉమ్, అట్లా నిర్వచనం. ఉమ్. పెద్దలు చూపు ఇచ్చారు, వాళ్ళు చెప్పిన దాన్ని మన అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి అంటే. దానికి గురు శిష్య న్యాయం పనికి వస్తుంది. అది వారు చెప్పిన దాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోవడమే మనం చూపించలేదు. క్లియరా? ఇప్పుడు సృష్టికి జగత్తుకి మూల పదార్థమైనటువంటి ఓం అనే శబ్దంతోనే ఓంకారానికి అతీతమైన దాన్ని సూచన చేస్తారు. అలా మళ్ళీ చూపిలేదు అంటే చూపిస్తారు అంతే, చూపిరు అంతేలేదు, చూసేలా చేస్తారు, అనుభవపూర్వకంగా తెలుసుకునేలా చేస్తారు. కాబట్టి ఇక్కడ పరిపూర్ణానికి సూచన పదం చెప్తాను నేను, అది ఎవరన్నా విమర్శిస్తుంది నాకు అభ్యంతరం లేదులే. ఓం తత్ సత్ అని ఆ ఊ మా అనేటువంటి సత్వరజో తమోగుణ మిశ్రితమైన దేహంలో పలకబడుతున్నటువంటి ఓంతోనే చూడు, ఓం తత్ సత్ ఓం అని చెప్పాను కదా. ఇప్పుడు తత్ అనే పదానికి ఇప్పుడు మీకు కొత్త అర్థం చెప్తా, రాసుకోండి. తత్ అంటే ఏదో తెలుసా? ఇప్పుడు చెప్తాను మీకు, 4-5 శ్లోకాల తర్వాత ఈ విషయం తెలుస్తుంది, అది ఇప్పుడే సూచన చేస్తా. ఓంకారము ద్వారా సూచన చేయబడుతున్నటువంటి పరిపూర్ణమే ఇక్కడ తత్. ఓంకారం ద్వారా ఓంకారం ద్వారా సూచన చేయబడుతున్న పరిపూర్ణమే తత్. ఇక్కడ తత్ అండి, గుర్తుపెట్టుకోండి. అది ఇప్పుడు తెలియదు, 4-5 శ్లోకాల తర్వాత మీకే తెలిసిపోతుంది, నేను చెప్పాల్సిన అవసరం ఉండదు. ఓంకారం అంటే శబ్దం అండి. ఈ ఉత్త బట్ట బయలు ఏమీ లేదు అని నీకు శివులు మంత్రం చెప్పిన ఆయన ఉద్దేశం మంత్రం బట్టి పట్టడమా? మరి అది అక్కడ తత్తు, మంత్రార్థాన్ని తెలుసుకోవటం, అదే తత్తు. చూసారా? క్లియరా? ఇప్పుడు దాని పక్కన ఇంకొక అక్షరం ఏంది, ఇంకొక పదం ఏంది, చిన్న పదం, 2 అక్షరాల పదం, సత్త. అది సత్యం అయ్యా బాబు. ఇప్పుడు చెప్పండి దాన్ని, ఇప్పుడు నాకు చూపాను మీరా, మీకు తెలిసిపోయింది కదా. ఇప్పుడు చెప్పండి నాకు, మరి మీరు ఎట్లా చెప్తారు? చెప్పలేం. ఓంకారం ద్వారా సూచన చేయబడే తత్వం సూచన చేయబడుతుంది అంటే అది సూచన చేయబడ్డాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకుంటే అదే సత్యం. అంతేదా అంతేదా. ఇప్పుడు మీకు సంక్షిప్తంగా అయిపోయింది సార్, ఈ రోజు కథ సంక్షిప్తంగా నా పని అయిపోయింది. ఇప్పుడు ఇప్పుడు అదే, ఇప్పుడు చలన రహితమని నా బయలు అని చెప్పారే ఇంత ముందు కృష్ణ ప్రభు, అదే తత్ అండి. ఇప్పుడు చలనమన నీవు ఇది ఓం, ఓంకారంలో చలనం ఉంటుందండి, ఓంకార రహితంలో చలనం ఉండదండి. కానీ చలన రహితాన్ని సూచన చేయడానికి చలనం పనికొస్తుందండి. క్లియరా? ఎరుకతోనే ఎరుక లేనిదని తెలియవలెను. అది కరెక్ట్, నో డౌట్. లేదు ఇప్పుడు ఈ 3 పదాల్లో, ఇంకా ఓం తత్సత్ ఈ 3 పదాల్లోనే ఉన్నాను ఇంకా. ఇది సాజన్మ సాకార సద్గురుమూర్తి ద్వారా చర్చలోనే సాధ్యం తప్ప ఇతరంగా కాదు. ఊరికే చదువుకుంటే, పుస్తకాలు చదువుకునే శ్లోకాలు బట్టి పెడితే వస్తుందే. మంత్రాలు పొలిస్తే ఉపయోగం, మంత్రార్థం తెలియాలిగా. అది కనుక ఓం తత్ సత్ అనే 3 పదాలకు అర్థాలు చూడండి. ఓం అంటే సృష్టికి మూల పదార్థమైనటువంటి సెకండ్ పర్సన్, పూజారి వెంకటేశం థర్డ్ పర్సన్. ఇక్కడ చెబుతున్నటువంటి ఓం సెకండ్ పర్సన్. ఆ తత్తు మాత్రం ఏదైతే 18 అధ్యాయాల సారాంశాన్ని పూర్తిగా వేదోపనిషత్తుల సారాంశం ద్వారా సూచన చేయబడే పరిపూర్ణం ఏదైతే ఉందో
ఆ, దా అని ఇక్కడ తత్ అంటున్నాను. అది ఓకే. ఎట్లా అనేది నాకు కూడా తెలియదు, మీకు ఆటోమేటిక్ గా మీకే తెలుసుకోండి. ఉమ్, గుర్తుపెట్టుకోండి, నేను ప్రతిపాదన చేయట్లేదు ఇక్కడ. ఉమ్, తత్ అనే దానికి మామూలు అర్థం తీసుకుంటే అది అని అర్థం అండి. అవును, తత్ అంటే అది దాని అర్థం. అవును. మరి అది అన్నప్పుడు ఇక్కడ ఓంకారం అనుకోకూడదు. ఉమ్, అందుకని మళ్ళీ మళ్ళీ హెచ్చరిస్తున్నా. ఉమ్, ఇప్పుడు ఇది ఎందుకు నాకు ఎలా అంటే, జ్ఞానమగు నిన్ను నీవే లేనటంచు తెలియము జ్ఞేయంబగు బయలుగాంచి అన్నాడు ఆడ. ఉమ్, ముందో పద్యంలో కూడా ఇంకా రాబోతుంది అది. ఉమ్, జ్ఞానం అనేది 25 అండి. ఉమ్, మామూలుగా జ్ఞానం అంటే అర్థం అంటే తెలుసుకునేదని అర్థం. తెలుసుకునేది. కానీ 26వది నిజమైన జ్ఞాయము అంటే తెలుసుకోవాల్సింది పరిపూర్ణాన్ని. ఉమ్, అది తెలుసుకున్న తర్వాత తెలుసుకున్నవాడు లేదని నువ్వే తెలుసుకోవాలి తప్ప అప్పుడు సూచన, అప్పుడు నీకు ఇది పరిపూర్ణం అని చెప్పేదానికి నేను ఉంటానా? లేదులేండి. ఆ, నీ కొరకు నేను మేను దాల్చుకుని పూని వచ్చిన వాడ జ్ఞాన యజ్ఞములో సూచన చేయటప్పుడు ఉమ్, నువ్వున్న నాగేశ్వర ప్రసాదాన్ని గుర్తున్నంత వరకే నేను పూజ వెంకటేశం. అంటే తపస్సు చెయ్యి అని చెప్పే వరకే గురువు చెప్తాడు. తపస్సుతో నువ్వు సాధించాల్సింది నువ్వు సాధించాల్సింది. నువ్వు సాధించుకున్న తర్వాత అప్పుడు మన ఇద్దరు ఉండం కదాడా. ఆ, నీకు తెలియాల్సింది నువ్వు తెలిసిపోయిన తర్వాత మన ఇద్దరు ఒకటే. ఉమ్, మన ఇద్దరిలోనూ ఆయనే ఉంటాడు. ఇంకా ఇప్పుడు ఇంకా రెండోది ఉంటే కదా మూడో దానికి పోయేదానికి నేను. అంతే. గురువు తెలుసుకుంది, శిష్యుడు తెలుసుకున్నాడు, ఇంకేముంది, ఇద్దరు ఒకటి అయిపోయారుగా. అంతే. అది అయిపోయారంటే ఇప్పుడు మీకు అపరోక్షం అయిపోయిందే తప్ప కలిసినాడని గాని ఇడిపోయినాడని గాని ఎక్కడి నుంచి వచ్చినాడు అట్లాంటిది ఏం లేదు కదా. అవును. ఇవండి సూచనలు. ఏదో నాకు శబ్దానికి దాని అర్థానికి అందనటువంటి విషయాన్ని మీకు అపరోక్షం చేసే ప్రయత్నం చేస్తున్నానండి. అప్పుడు ఇంకో విషయం అండి, ఓం తత్సత్ అని అంటుంటారు. ఇది ఒక అది ఉద్దేశం, ఏ ఉద్దేశంలో ప్రయోగిస్తారు? దాని ఉద్దేశం ఇది. ఓం తత్సత్ అంటే ఇదే. ఇప్పుడు జనరల్ గా మన నాన్న తప్పు చేస్తే అదంతా ప్రచారణగా ఉద్దేశంతో అన్నట్టుగా విన్నాను. ఎవరెవరు ఎన్ని అనుకున్నా దానికి నిర్వచనాలు కోకొల్లో వస్తాయి, ఇందులో మాట రాదు. వాళ్ళు ఎన్నైనా చెప్పుకొని మీరు ఇన్ని రోజులుగా వరుసగా విచారణ చేస్తున్నారు కాబట్టి విచారణ చేసినటువంటి వాడు ఓము, విచారణకు అతీతమైన చలరహితమైన బయలే తత్తు, అదే సత్యము, మాట్లాడుతున్న వాడు కర్త కాదు. ఏం క్లారిటీ అండి. ఇప్పుడు ఇతి అనే పదం 1, 2, 3, 4వ పదం ఇతి. ఓం తత్ సత్తు ఇతి 4వ పదం ఇతి. ఇతి అంటే అని అని అర్థం. ఇతి అంటే అని. ఓకే. ఇప్పుడు అంతవరకు కలిపి చెప్తాను మీకు భావం. ఓంకారం చేతనే సూచన చేయబడుతున్నటువంటి అచల పరిపూర్ణము నిత్య సత్య శాశ్వతమైనది ఏదైతే ఉందో అదే సత్యము అని చూడు. నిర్దేశో బ్రహ్మణ త్రివిధ స్మృత. అక్కడి నుంచి దాని అర్థం చెప్తాను ఇప్పుడు. నిర్దేశం అంటే నిర్దేశించబడింది. ఇక్కడ బ్రహ్మణ అనే పదానికి అర్థం అంటే అచల పరిపూర్ణుడి చేత అని అర్థం అంట. అచల పరిపూర్ణుడికి, అచల పరిపూర్ణుడి చేత, అచల పరిపూర్ణుడితో, అచల పరిపూర్ణుడికి సూచన చేయబడింది అని అర్థం. ఓం తత్ సత్ అనే 3 పదాల ద్వారా మీకు నేరుగా మనకు వ్యవహారంలో మాట్లాడేదే తలపల మునిరత్నం గారి చేత పూజారి వెంకటేశం నుండి నాగేశ్వర ప్రసాద్కి. ఇప్పుడు రివర్స్ చెప్తాను. ఇప్పుడు మేకా నిర్భయానంద నుండి నాగేశ్వర ప్రసాద్ ద్వారా పూజారి వెంకటేశానికి. సచ్చిదానంద ఘనము, సత్తు చిత్తు ఆనందానికి అతీతమైనటువంటి అచల పరిపూర్ణము. ఈ 3 పదములు త్రివిధ అంటే 3 అని అర్థం అండి. త్రివిధ అంటాడు చూడు. త్రివిధ అంటే అచల పరిపూర్ణము ఓం తత్ సత్ అనే 3 పదముల ద్వారా గురు పరంపరానుగతంగా. పుస్తకాలు ఎతకబాకండి, దొరకదు ఇవన్నీ. త్రివిధ అంటే ఏదో మీరు అడిగినారు వచ్చేస్తానంటే సచ్చిదానందానికి అతీతమైనటువంటి అచల పరిపూర్ణము ఇలా గురు పరంపరానుగతంగా తన స్వగురువు చేత చెబుతున్న వాడి నుండి ఈ 3 విధములకు పదములు దీనికి
నిర్దేశ స్మృత, ఆ, నిర్దేశించి సూచించబడుతున్నది. ఉమ్, ఇట్లా చెప్పొచ్చు అనుకుంటే నాకు తెలియదండి. ఉమ్. మళ్ళీ ఇప్పుడు ఇంతవరకు భావం ఒకసారి చెప్పేద్దాం, నాకు కూడా మళ్ళీ చెప్పలేనేమో. చెప్పండి. ఆ ఓంకారానికి అతీతమైనటువంటి అచల పరిపూర్ణమే అది అని, ఉమ్, అదే నిత్య సత్య శాశ్వతమైనదని ఉమ్, చెబుతున్నవాడి స్వగురువు చేత ఉమ్, అచల పరిపూర్ణము ఓం తత్ సత్ అనే 3 పదముల ద్వారా వింటున్న వాడికి ఉమ్, నిర్దేశ స్మృత, వింటున్న వాడికి సూచన చేయబడుతున్నది. ఉమ్, ఉమ్. ఎట్టంటే మళ్ళీ కృష్ణ ప్రభువుల సహాయం తీసుకుందాం. మీకు కొంచెం మీకు మీకు మీ ఫేస్ లో క్వశ్చన్ మార్క్ కనిపిస్తా ఉంది. కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటుంది. కృష్ణ ప్రభువుల చేత సహాయం తీసుకుంటాం. అదేనండి పరిపూర్ణము. ఆ పరిపూర్ణాన్ని, నిత్యము సత్యము శాశ్వతమైన పరిపూర్ణాన్ని దాన్ని మీరు ఊహించబాకండి. దాన్ని ఊహించేది కాదు అది. అదేలేండి. మీ అంటే ఎరుక కానిదే అని తెలియండి. అంతే, అది భగవంతుడు అనుకుందాం. భగవంతుడి స్వరూపాన్ని మనం ఏం ఊహిస్తాం. అదే కాబట్టి తేన ఆ పరిపూర్ణము చేతనే, తేన ఆ పరిపూర్ణము చేతనే, పరిపూర్ణుడి ద్వారా పరిపూర్ణుడికే, మళ్ళీ చూసుకోండి, పరిపూర్ణము చేతనే పరిపూర్ణుడి ద్వారా పరిపూర్ణుడికే ఏమని. అయ్యా కొంచెం కృష్ణప్రభువుల పద్యాన్ని తీసుకుంటే మీకు రిలాక్స్ అవుతుందేమో, చూద్దాం. ఇప్పుడు కొంచెం ఓవర్ఫ్లో అయినట్టుండది. చెప్పండి. పేరు అచలమని బయలని పేరెప్పుడు లేని మనము పెట్టుట చేతన్, పేరాయ బయలుకిప్పుడు పోరా నీవు నేను మృషని పోతే చాలున్ అన్నారు. చలన రహితమే కలదని కని తొలగ మేలుకగును అన్నారు. ఉండవు ఎట్లా వస్తాయి కదా అన్ని బుద్ధులు. దానికంటే మీరు చెప్పేది క్లియర్ గా ఉంటుంది గురువు గారు. అది మరీ కన్ఫ్యూజ్ అయిపోతుంది గురువు గారు. అదే కన్ఫ్యూజ్ అవుతారు. మీరు చెప్పేది క్లియర్ గా ఉంటుంది. ఓకే. మళ్ళీ ఇప్పుడు జ్ఞానేశ్వరి దగ్గరికి వెళ్ళిపోతాం. ఇప్పుడు 10 నిమిషాల్లో చూద్దామండి. అట్లా గురువు గారు, మీరు చెప్పేది క్లియర్ గా ఉంటుంది గురువు గారు. చెప్పండి. పురా అనే పదానికి అర్థం అండి, పురా అంటే సృష్టి ప్రారంభంలోనే, పురా అంటే ముందు అని. ఇదే మొన్న కూడా మొదటి ప్రశ్న అదే కదా, ఆధ్యాత్మికం ఫస్ట్ ఏడ విచారణ చేయబడిందేనే. లేదా మొన్న వేసిన ప్రశ్న కూడా అదే కదా ఆయన. ఆధ్యాత్మిక విచారణ మొదటి ఏడ ప్రారంభమైందని. భారతదేశంలో సృష్టి ప్రారంభంలో భారతదేశంలోనే ముందే వేదోపనిషత్తుల చేత ఋషుల చేత ఏర్పాటు చేయబడింది సృష్టి ఆది యందు. ఓకే. ఆధ్యాత్మిక అన్వేషణకు పునాది ఎప్పుడు మొదలైంది? ఆది మానవుడి నుంచి గురు శిష్య సాంప్రదాయంగా భారతదేశంలోనే మొదలైంది అనేది ఈ పురా అనే దానికి అర్థం. అది ఇప్పుడు నెక్స్ట్ 2వ లైన్. ఈ బ్రాహ్మణ, అప్పుడు చెప్పిన బ్రాహ్మణ అంటే అచల పరిపూర్ణం అని అర్థం అండి. ఇప్పుడు బ్రాహ్మణాహ తేన అంటే, ఈ బ్రాహ్మణ అంటే అర్థం ఏంటంటే రచించబడిన గ్రంథాలండి. బ్రాహ్మణములు, అరణ్యకములు, సంహితాలు అని వేద భాగాలు 3 అండి. త్రయీ విద్య అంటారు దీన్ని. 4 అంటారు కానీ ముఖ్యంగా వేదాలు 3. రుక్సామ యజురేవచ అని 3 సూచన చేశారు భగవద్గీతలో కూడా. కాబట్టి ఇక్కడ బ్రాహ్మణాహ చ అంటే బ్రాహ్మణకములు అంటారండి వేదాల్లో ఒక భాగాన్ని. అది బ్రహ్మ విద్యను గురించి మానవులకు తెలియజేసేటువంటి ఒక భాగం. అది వేదాల్లోనే ఒక భాగం అండి. తేన ఆ పరిపూర్ణము చేతనే పరిపూర్ణుడి ద్వారా పరిపూర్ణుడికి పరిపూర్ణ సూచన చేయబడింది అంటే ఎరుక లేనే లేదని అర్థం. అది ఓకే 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 ఓకే. ఎరుకు లేని స్థితిలో ఆ పరిపూర్ణాన్ని పరిపూర్ణాన్ని ఆ ఎరుక ఉన్నవాడికి చెప్పారనాలా? అంతేనండి. ఎరుకను భ్రమించిన వాడికి అంతే. భ్రమించిన వాడికి చెప్పారు. అంతే. వేదాలు అంటే సంహితాలు, బ్రాహ్మణాలు అంటే అదొక భాగము, యజ్ఞాలు అంటే త్యాగం చేసే విధానం, నన్ను నేను త్యాగం చేసే విధానం, ఎరుకను త్యాగం చేసే విధానం, బ్రహ్మను తొలగించుకునే విధానం. విహిత రచించబడింది. ఇప్పుడు జ్ఞానేశ్వరి భాగం చూద్దాం, చూడండి. ఓంకారానికి అతీతమైనటువంటిదే తత్తు,
అదే సత్యమని ఓం తత్స్ అనే తత్ సత్ అనే 3 పేర్ల ద్వారా సచ్చిదానందానికి అతీతమైనటువంటి అచల పరిపూర్ణానికే నిర్దేశించబడింది. ఓంకార రహితమవు అహంకార రహితమవు జంట, ప్రణవాతీతమైన జెండ అంటారు లింగమూర్తి కూడా. ప్రణవానికి అతీతమైన దాన్ని ప్రణవంతోనే తెలియజేయాలి కదా. అవునండి. అది అచల ఋషుల ద్వారా, పరిపూర్ణుల ద్వారా సృష్టి పూర్వమే సృష్టి ఆదిలోనే బ్రాహ్మణాలు, అరణ్యకాలు, వేదాలు, యజ్ఞాలు అని ఏర్పాటు చేయబడింది అని అర్థం. దీనికి సింపుల్ గా మనకు వ్యాఖ్య 7 నిమిషాలు ఉంది. చూడండి, విశ్వానికి అంతటికి మూల కారణం అనేది ఓంకారం అండి. ఓంకారం విశ్రాంతి తీసుకునే, ఓంకారం కూడా విశ్రాంతి తీసుకునే స్థానం పరిపూర్ణం అండి. అంతే అంతే కదా. అంతే కదా గురుగారు. 3 గుణాలకు అతీతమైందిగా జ్ఞానేశ్వరి భగవద్గీత తీసుకోండి, నాగేశ్వరరావు గారు జ్ఞానేశ్వరి తీసుకోండి. విశ్వమునకంతటికి మూల కారణము విశ్రాంతి స్థలము అయినటువంటి అనాది పరబ్రహ్మ పేరు ఒక్కటే అయినప్పటికీ, ఏ పేరు లేదండి, ఒక్కటే అయినప్పటికీ దానికి పేరు లేని దానికి పేరు పెట్టడం కోసం అచలమని పరిపూర్ణమని చెప్పడం జరిగిందండి. ఇది జ్ఞానేశ్వరి అచల సంప్రదాయమే కదా. ఆయన కూడా నేను చెప్తున్నాను అదే. విశ్వమునకంతటికి మూల కారణము విశ్రాంతి స్థలము అయినటువంటి అచల పరిపూర్ణము, విశ్వాతీతమైన అచల పరిపూర్ణము, అనాది నిర్వికల్ప పరబ్రహ్మము. ఈ పేర్లంతా కూడా దానికి లేవు, పెట్టేదానికి నేను లేదాడా. సో విశ్వానికి విశ్రాంతి పరబ్రహ్మ పరిపూర్ణమే, పరిపూర్ణం. అవును, బాగుందండి. దాన్ని సూచించడానికి త్రివిధమైనటువంటి దారే ఓం తత్సత్. వాస్తవంగా చూస్తే పరబ్రహ్మ చెప్తారు చూడండి, ఆ మాట ఆయన చెప్తారు చూడండి. వాస్తవంగా చూస్తే పరబ్రహ్మకు అంటే పరిపూర్ణానికి ఏ పేరు జాతి నామం లేదు కదా. లేదు, అక్కడ పీకులాట్లు ఉండవు. ఇక యస్యాంతర్నాది మధ్యం నహికర చరణం నామ గోత్రం సూత్రం నో జాతి నైవ వర్ణం నా పురుషో నభవతి. అది పురుషుడు కాదు, స్త్రీ కాదు. ఇది ఉంది కదా, అదేదో శ్లోకం కూడా ఉంది కదా. అవును గురుగారు. దానికి ఆది మధ్యాంతం లేవు, దానికి ఏ పేరు లేదు, అది అంతటా ఉంది అంటుంటారు కదా. కాబట్టి ఆ పరిపూర్ణమని నేను ఇంతసేపు చెప్పింది పక్కన పెట్టండి, జ్ఞానేశ్వరి చెప్పిందేనండి. బాగుంది, ఇది బాగుంది. ఏ పేరు గాని, జాతి గాని, ఊరు గాని ఏమీ లేని దానికి ఈ సెకండ్ పర్సన్ ఉన్నట్టుండి ఉన్న పరిపూర్ణం లేకనే తోచిన కల వంటి మాయాజనిత మోహాంధకారమున పరబ్రహ్మను గురించిన కాల్పనిక భావం కలగజేసేదానికి మాత్రమే పరిపూర్ణమని పరబ్రహ్మమని పేరు పెట్టాము. కాల్పనిక కల్పించారు. దక్షిణామూర్తి, శ్రీ మహావిష్ణువు, సూర్యుడు, మళ్ళీ ఇట్లా ఈ కల్పించారు. కల్పించబడిన మానవులే కల్పించారు. ఉదాహరణ చెప్పేస్తాం, చిన్న ఉదాహరణ చెప్తే ఇప్పుడు మీకు శాంతి అవుతుంది. 4 నిమిషాలు మీరు ప్రశాంతంగా ఉంటారు, నాకు తెలుసు. ఇప్పుడు చాలా బాగుంది గురుగారు. అప్పుడు రమణ మహర్షి అన్నట్టు సుమ్మా హీరో అనే దానికి ఎంత మీనింగ్ ఉందో చూడండి. ఇక్కడ ఇదే విశ్రాంతికంటే మూల కారణం విశ్రాంతిలో పరబ్రహ్మం అని వెరీ క్లియర్ గా చెప్పారు. సుమ్మా హీరో అనేది ఓంకారము. ఓంకారం ఆయన ఇరు అంటే పరిపూర్ణంగా ఉండు. సుమ్మా హీరో అంటే 3 గుణాలకు అతీతంగా ఉండు మన. అంతే కదండి. అంతే, ఓకేనండి. రమణ మహర్షి కాదు, ప్రపంచంలో అందరి ఉద్దేశం దాని సహజ స్వీకృతి అంటారు. అందరూ చెప్పాల్సింది ఎరుకను నమ్మినోడు చెప్పలేరండి. ఎరుకను నమ్మినోడు భ్రాంతిలో ఉంటాడు, అంతే. ఉదాహరణ చూడండి, బాలుడు పూజారి వెంకటేశం పుట్టే ముందు నా పేరు ఏం పేరా? లేదు, ఇంకా పెట్టలే పేరు. అట్లా అది అట్ట మరి పుట్టుంటే దానికి కూడా నేను ఒక పేరు పెడుతున్నా. బాలుడు జన్మించినప్పుడు ఏ పేరు పెట్టుకొని రాడు. అట్లా బోధ కల్పించేదానికి కూడా వేదాలు 4గా డివైడ్ చేయడం గానీ, ఇది పరిపూర్ణం, ఇది ఎరుక, ఎంత కూడా శబ్దం వచ్చినాక చెప్పుకునే మాటలే గానీ. చక్కని మాట అండి. శబ్దం వచ్చినాక ఏది క్రియేట్ అయింది అది. అందుకని అందుకే సృష్టికి మూలం. సృష్టికి మూలం సృష్టికి మూలం లేదు. ఆన్సర్ గుర్తుపెట్టు. అంతేనండి. కళకు మూలం కళ్ళ కూడా లేదు, అది భావన. అవునండి. కళకు మూలం కళ్ళ ఉందా? లేదు. కళ్ళలోనూ లేదు, మేలకు ఇప్పుడు ఉందా? నీ మనసే కదా. అవును. కాబట్టి కళకు మూలం కళ్ళలో కూడా లేదు, సృష్టికి మూలం సృష్టిలో కూడా లేదు. కానీ అటు తరువాత పుట్టి పెరిగిన తర్వాత అతనికి నేను అదే ప్రతి హాస్పిటల్లోనూ చూస్తూ ఉంటా. మా అబ్బాయికి డెలివరీ అయినప్పుడు చూసినానండి. మా ఆవిడకి ఏం రాశారంటే బేబీ లత అని రాశారు. హాస్పిటల్లో బేబీ లత అని రాశారు.
మగ పిల్లడు పుట్టినప్పుడు బేబీ లత, ఆడపిల్ల పుట్టినప్పుడు బేబీ లత. ఏంటి ఇది బేబీ లత అంటే? ఇంకా పేరు పెట్టలేదు కదండి అంట. అట్లా ఎవరైతే వాళ్ళ అమ్మ పేరుతోనే వాడిని పెడతా అట్లా గురు శిష్యులు ఒకటే. అది మా ఆవిడికి ఆమె లావణ్య అనే పేరు, ఏమి లత లావణ్య అని పెట్టచ్చు కదంటే అప్పుడు పెట్టలేదు కదండి. అందరి హాస్పిటల్లో బేబీ లత లేకపోతే వాళ్ళ అమ్మ పేరు పెట్టి బేబీ అని పెట్టి ఉంటారు. అంటే జీవించి ఒక జీవి తనిగా ఈవిడ కని ఉండేదని అర్థం. అట్లా పేరు లేదని నేను ఏ పేరుతో చెప్పమంటారు, మీరే చెప్పండి. కాబట్టి అటు తర్వాత అతనికి ఆ పిల్లోడికి ఏం పేరు పెడతాడు ఆ పేరుతోనే పిలవడం స్టార్ట్ అవుతుంది. అట్లా పరిపూర్ణం అంటారు కానీ అది పెట్టుకోలేదు పేరు, మనం పెట్టుకున్నాం. కాబట్టి అటువంటి పరిపూర్ణాన్ని సూచన చేసేటువంటి అద్భుతమైనటువంటి బోధామృతం మిగతా తర్వాత ఎపిసోడ్ లో చూద్దాం. లేనిది లేదు లేదు, ఉన్నది లేకపోవుట లేదయ్యా, ఈ గొప్ప మర్మమంతా నీ వలన తేటగా తెలిసెనయ్యా, సచ్చిదానందంబునే సద్గురు ఓంకారమని ఎందురు, ఓంకారము నుండియే సృష్ట్యాది వేదములు యజ్ఞములును, శ్రీకృష్ణుని పలుకును సూటిగా తలపల మునిరత్నమే, శ్రీమించిన భావమై సద్గురువు చెప్పకని చెప్పెను గదా. సద్గురాత్మం మంగళం అమ్మ కానండి. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం, జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీ మహావిష్ణువు సూర్య భగవానుడు యాజ్ఞవల్కి జనక రాజ ఋషికి జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. అయం వ్యర్థ బాహ్య కోపి నభవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస, అయం వ్యర్థ బాహ్య కోపి నభవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస, దీనినే శ్రీకృష్ణ పరమాత్మ వద్దనే ఎరిగరిగిన ఉద్ధవార్జునులకు. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి, శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి, నవరసాలు లిఖించు నాట్యమయూరిగా గీతను మలచిన జ్ఞానేశ్వరులకు. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయురాజితముగా, కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయురాజితముగా, అంబికా శివయోగి శ్రీవేమన నిరంజన వెంకయ్య తిరువెంగళార్యులకును. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి, శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి, అచల సాంప్రదాయమవనిలో నెలకొలిపి అందించినట్టి శివరాములకును. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు, మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు, పరశురామ సీతారామ స్వామి ప్రభులు నరసింహయోగి గురువర్యులకును. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. కంద
కందార్థముల నందించి బృందముకు రంది బాపిన కృష్ణ ప్రభువునకును కందార్థముల నందించి బృందముకు రంది బాపిన కృష్ణ ప్రభువునకును పలుకులా కందనిది పరబయలు ఇది అని పలికిన ఫీల్కాన లక్ష్మణునకు జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు పాఠాలు నేర్పించి పీఠాలు ఏర్పరచి శంఖబాపిన వెంకటేశ్వర అవధూతకు జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే మూలమూలేనట్ట ఎరుకేమి లేదని తెలియజెప్పిన మునిరత్నమార్యులకును జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి సహజాచల రాజయోగి సద్గురు కృపచ సాంప్రదాయక గురుల సరసనాజేరే జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి కార్వేటి నగరము పురవాసుడైనట్టి పూజారి వెంకటేశునకంకితం బిది జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జై సద్గురు ప్రభు మహారాజ్ కి జై. జై గురుదేవ్ అండి. శ్రోతలందరి తరపున వెంకటేశ్వర గురువు గారికి ధన్యవాదాలు చెప్తూ శాంతి మంత్రం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవా అవశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. అశరీరం సర్వదా అస్తి శరీరం రహితం సదా అయమేవ సద్యో ముక్తి అన్యథా భ్రమకారణో